ప్రతి దానికి కులం రంగు పులిమేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. దాంట్లో నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి, నేను గతంలో చాలా బాగా అభిమానించేటువంటి వ్యక్తి కూడా ఆయన మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మనకి బాగా తెలిసినటువంటి పేరు. ఆయన చాలా మంచి వ్యక్తిగా అనుకునేవాళ్ళం. కానీ ఆయన రీసెంట్గా ప్రవీణ్ పగడాలకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చినప్పుడు దళితులు, క్రిస్టియానిటీ దీని మీద ఏదో కుట్ర జరిగిపోతుంది, ఇది అది అని చెప్పేసి ఆయనే ఒక స్క్రిప్ట్, ఒక స్టోరీ, ఒక బలంగా స్క్రీన్ ప్లే రెడీ చేసేసుకుని ఇలా వచ్చారు, ఇలా పడిపోయాడు, ఇలా లేసాడు, ఇలా కూర్చున్నాడు, ఎక్కడ పడిపోయాడు, ఇక్కడ కొట్టేశారు, ఇక్కడ పాదేశారు, ఎక్కడ చేశారు అని చెప్పి నానా యాగి చేసేసి ఒక యాక్సిడెంట్ని హత్య కింద మార్చేయటం కోసం చాలా కష్టపడిపోయారు. ఆయనతో పాటు ఇంకొంతమంది సైకో పాస్టర్ల ముసుగులో ఉన్నటువంటి టెర్రరిస్టులు, ఆ పాస్టరాజే లాంటి వ్యక్తులు, ఇంకొంతమంది వ్యక్తులు. అయితే వీళ్ళతో పాటు ఇంకొక సైకో ఒకటి తయారయ్యాడు. అతను ఎవరంటే ప్రశ్న అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్. వీళ్ళందరూ కలిసి ఏదో ఒక విధంగా కుట్రపూరితమైనటువంటి ఈ రాజకీయాల్లోకి వచ్చి ఏదైనా చేసేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఏదన్నా స్టార్డమ్గా మనకి ఇంకా మంచి ఇది రావాలనుకుంటున్నారో ఏంటో తెలియదు, కానీ సెలబ్రిటీ అయిపోవాలనుకుంటున్నారేమో తెలియదు, కానీ డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఏమన్నా ఉందో ఏమో తెలియదు. కానీ మొత్తానికి వచ్చిన తర్వాత ఎంతసేపు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వం మీద ఇంకొక విధంగా ఏదో ఒక కుట్రపూరితమైనటువంటి దాన్ని మనం క్రియేట్ చేయాలనే దాంట్లో చాలా కుట్రలు పన్నారు. మరి రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సత్తెనపల్లి పర్యటనలో ఒక దళితుడే అని కూడా చెప్తున్నారు. ఆయన చనిపోయింది కూడా, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి తలకాయ ఇక్కడ వరకు కనిపిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఏఐ అని, ఇంకొకటని, ఏఐ జనరేటెడ్ అని అంత స్పష్టంగా అది ఒరిజినల్ వీడియో అని చెబుతున్నా కూడా సాక్షికి సంబంధించినటువంటి ప్రచారం చేసినటువంటి దాంట్లో కూడా అతను కారు కింద పడిపోయాడు అన్నట్టుగా చూపిస్తున్నటువంటి విజువల్స్ కూడా వాళ్ళకి తప్పుగానే అనిపిస్తున్నాయి. మరి కనిపించట్లేదేమో తెలియదు, కానీ మరి ఇంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయనకి సంబంధించినటువంటి నాయకులు, ఆయనకు డ్రైవరు, ఇంతమంది ఒక వ్యక్తిని చంపేసి ఆ పక్కన ఇసిరిపడేసి వెళ్ళిపోయాడు. అంత దారుణంగా అతను కారు కింద పడిపోయిన తర్వాత కనీసం హాస్పిటల్కి తీసుకువెళ్ళి అంబులెన్స్కి ఫోన్ చేసి చెప్పడం కూడా లేదు. పక్కకు తీసుకెళ్ళి పక్కకు పడేసి చెట్లలో పడేసి ఏ ఒక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు లేడు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నారు, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, దళితులకి మేనమామ అని చెప్పుకునేటువంటి వ్యక్తిగా ఉన్నారు. మరి ఆ ఒక్క పెద్ద ఆయన్ని అలా దారుణంగా చెట్లలో పడేసి రక్తపు మడుగులో వదిలేసినటువంటి సందర్భం సిగ్గనిపించట్లేదా? మరి ఎందుకని ఆయన మీద మీరు వచ్చి ఇలా పడిపోయాడు, ఇలా కొట్టేశాడు, జగన్మోహన్ రెడ్డి ఇలా చేసేసాడు, ఇలాంటి ఒక మంచి స్క్రీన్ ప్లేని మళ్ళీ అక్కడ ఎందుకని మీరు ప్రచారం చేయలేకపోయారు? అంటే ఒక కుట్ర. ఇప్పుడుండేటువంటి టీడీపీ ప్రభుత్వం, బీజేపీ, జనసేన ప్రభుత్వం మీద చేసేటువంటి కుట్రలో భాగంగానే మీరందరూ బయటకు వస్తారు తప్ప వీళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికే మీకు కులం, మతం ఇవన్నీ గుర్తొస్తాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి గుర్తు రావా? ముఖ్యంగా ఆ ప్రశ్న అనేవాడు ఎంత దారుణంగా మాట్లాడుతున్నట్టంటే అసలు మనిషి ఏమన్నాలో తెలియలే నాకైతే. నిన్న అసలు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఇతను వైఎస్ఆర్సీపీకి డబ్బులు తిని మురుగుతున్నాడు అని. ఎందుకంటే అతను ఏంటంటే అతను అలా చనిపోయాడు, దాన్ని పెట్టుకుని పెద్ద విషయం కింద చేస్తారంటే అంతకన్నా పెద్ద విషయాలు ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టరేంటి? అంటే ఒక మనిషి చనిపోతే ఆ దళితుడైనటువంటి అతను చనిపోయినా లేతను ఏదైనా అనుకోండి, అతను ఏ క్యాస్ట్ అయినా అనుకోండి, చనిపోయిన తర్వాత అది చిన్న విషయమా? జగన్మోహన్ రెడ్డి గారి కాలు టైరు ఆ మెడ వరకు వచ్చి తొక్కి పక్కన పడేస్తే అది చిన్న విషయమా? దాన్ని ఈ రకంగా అసలు నువ్వు అసలు మనిషివేనా? నీకంటూ అసలు మానవత్వం ఉందా? పైగా ఏమంటాడు, ఏంటిది ఒక అమ్మాయిని 14 మందో 17 మందో ఏదో రేప్ చేశారు, 2 సంవత్సరాల నుంచి చేశారు, దాని మీద దృష్టి పెట్టండి, ఇది పెద్ద విషయం ఏంటి? అంటే ఒక కుటుంబానికి సంబంధించినటువంటి పెద్ద చనిపోతే అది పెద్ద విషయం కాదు, ఇంకొక అది కూడా డెఫినెట్గా అది కూడా పెద్ద విషయమే, దాని జోలికి కూడా వెళ్దాం, దానికి సంబంధించి కూడా మాట్లాడదాం. అయితే ఇతను చనిపోవడం అనేది, ఒక వ్యక్తి ప్రాణాలు పోవటం అనేది ఆ కుటుంబానికి ఎంత విలువై ఉన్నటువంటి వ్యక్తి ప్రాణం అయి ఉండొచ్చు, అతను ఆ కుటుంబాన్ని ఎంత ఎలా పోషించుకుని ఎన్ని సంవత్సరాలు ఈ స్థాయికి వచ్చి ఉండొచ్చు.
జగన్మోహన్ రెడ్డి కసాయి అంటే రపరప నరికేస్తా, ఏంటంటే తలకాయ లేపేస్తానంటే నిజంగా ఏదో ఏమంటారు పుష్ప సంబంధించినటువంటి డైలాగుల్లో ప్లకార్డులు పట్టుకున్నారేమో అనుకున్నా, కానీ ఇలా రియల్గా చేస్తాడని ఎవరు అనుకోలే. నిజ జీవితంలో కూడా అలాంటి వ్యక్తి అని తెలుసు, కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా భయం లేకుండా ఇలాంటివి చేస్తా ఈడ్చి అవతల పడేసి, కనీసం ఆ డ్రైవర్కైనా తెలుసు, ఆ డ్రైవర్కైనా సరే డెఫినెట్గా తెలుసు కారు కింద ఒక వ్యక్తి పడిపోయాడు అని. అయినా సరే ఆ డ్రైవర్ కంపల్సరీగా చెప్పే ఉంటాడు. ఆ వీడియో వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులే తీసుకుని ఉంటారు. వాళ్ళైనా సరే ఆ రోజు కాకపోయినా సరే తెల్లారే ఆ రోజు సాయంత్రానికి అంతా తెలిసింది, ఒక వ్యక్తి చనిపోయాడు, ఇద్దరు చనిపోయారు అని. ఆ వ్యక్తి కారు కింద పడే చనిపోయాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా చెప్పకుండా ఉండుంటారా? ఆ వీడియో వాళ్ళ వరకు చేరకుండా ఉంటుందా? అయినా సరే కప్పి పుంచాలి, ఏదో ఒక రకంగా ఇది కూటమి మీదే తోసేయాలి అనే ప్రయత్నం. సరే ఇక్కడ వరకు ఉంది. ఈయన ఏమంటాడు, దాన్ని పెద్ద విషయం కాదు, ఎవరు 14 మంది రేప్ చేశారు 2 సంవత్సరాల పాటు అన్నాడు. మరి 2 సంవత్సరాల క్రితం ఎవరున్నారు అధికారంలో? అలా ప్రేరేపించడానికి గల కారణం ఎవరు? ఆ యువత లేదంటే ఎవరైనా కావచ్చు, ఆ బ్యాచ్ 14 మంది 17 మంది ఎవడైనా కానివ్వండి, ఏ సవతలు పడదబ్బాలి, నిజంగా చెప్తున్నాను కదా, ఎన్కౌంటర్ చేసి పడదబ్బాలి. దానికి గల కారణాలు ఎవరు సృష్టించారు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఆ యువత కావచ్చు, లేదంటే ఏదైనా పని చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళకి పని లేక దారుణమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు యువత దారుణమైనటువంటి వ్యసనాలకు అలవాటు పడిపోయి, గంజాయికి అలవాటు పడిపోయి, బ్లేడ్ బ్యాచ్ కింద దొంగతనాలకు ఇంకో దానికి చేయటానికి పరిస్థితి క్రియేట్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఎందుకని? ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ తీసుకురానివాడు, ఒక ఉద్యోగం కల్పించడు, వీళ్ళని ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయలేనివాడు, బిస్కెట్లు పాడేసి అక్కడే ఉంచేస్తాడు, ఒక రోడ్డు వేయడు, ఇంకొకటి వేయడు. చదువుకున్న యువత ఎక్కడికి వెళ్ళాలో తెలియక తల్లిదండ్రులు తిడతా ఉంటే ఆ బ్యాచ్కి ఈ బ్యాచ్కి అలవాటు పడిపోయి జగన్కి సంబంధించినటువంటి కొంతమంది సైకోలు టెర్రరిస్టులు ఉన్నారు కదా, ఆ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్లతో కలిసి ఇలాంటి పనులే చేస్తారు. దీనికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తుల్ని తయారు చేసి రీసెంట్గా మనం చూసాంగా, తెనాలికి వెళ్ళి ఎలాంటి వ్యక్తికి ఆయన సపోర్ట్ చేసి ఆయనకి మద్దతు పలికాడంటే రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తి. అది కూడా పోనీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో పెట్టింది కాదు, కేసులు ఉన్నాయి పెట్టినవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 2019 నుంచి 2024 ఇప్పటి వరకు కూడా అతని మీద కేసులు పెట్టుకుంటూ వచ్చింది ఎవరు? అతను గంజాయి తీసుకుంటూ లేదంటే అమ్ముతూ పట్టుబడిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయని చెప్పింది ఎవరు? అయినా కూడా అతని మీద రౌడీ షీట్ ఉందని తెలిసినా కూడా, వేరే వ్యక్తుల్ని చంపబోయాడని తెలిసినా కూడా, ఒక దళితుడిని చంపబోయాడని తెలిసినా కూడా, ఒక దళిత ఆడపడుచుకి సంబంధించినటువంటి బొట్టు తుడిచేయాలనుకున్నాడు అనుకున్నా కూడా, ఎంత దారుణమైనటువంటి వ్యక్తుల్ని, ఒక గంజాయి అమ్ముకునేవాడిని, బ్లేడులు పెట్టి ఆళ్ళని చంపేయాలనుకునేవాడిని, దొంగతనాలు చేసేవాడిని, రౌడీ షీట్ ఉన్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తే ఇంకేమవుతారు యువత? అలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇలాంటి తెనాలికి సంబంధించినటువంటి ఇలాంటి వ్యక్తులు రాష్ట్రం మొత్తం ఎంతమంది ఉంటారు? వాళ్ళు చేసే పనులేంటి? ఇవి కాదా? నడి రోడ్ల మీద కొట్టుకున్నటువంటి సందర్భాలు ఆ తెనాలికి సంబంధించినటువంటి ఇష్యూలో ఉన్నాయి. అలాంటి వ్యక్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళని తయారు చేసి రోడ్డు మీద వదిలేశాడు. అలాంటి వ్యక్తులను గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు నిజంగా మీలాంటి వాళ్ళకి ఏమనాలో అర్థం కాదు. మీరు ఇంకా ఆయన ఎవరో ప్రశ్న అని అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు, బూతులు. ఇంక మీరు ఏం పీగలేరా అది ఇది అనుకుంటే ఇదేదో మాట్లాడుతున్నాడు. నీకులాగా నీకు సంస్కారం అంటే డబ్బుల కోసం ఎంతవరకు అయినా దిగజారుతావని చెప్పి మిగతా వాళ్ళు కూడా అలా చేస్తారనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు అందరిని తిట్టావు కదా అని చెప్పి తిరిగి మిమ్మల్ని కూడా అందరం అలా తిట్టలేరు. ఎందుకంటే నీకు సంస్కారం లేదు కాబట్టి మాకు కూడా ఆ సంస్కారాన్ని కిందకి దాచుకుని మేము మాట్లాడలేం. నేను కూడా తిట్టాలంటే పెద్ద విషయం కాదు. కానీ ఎందుకు అంటే నీకు మాకు ఆ తేడా ఉండాలి కదా, తెలియాలి కదా. నువ్వు మాట్లాడేటువంటి భాషకి నీవు ఏదైతే చెప్తున్నావో జగన్మోహన్ రెడ్డి అదే వ్యక్తి ఒక ఎమ్మెల్సీని చంపి, ఒక ఎమ్మెల్సీ దళితుడిని చంపి, తన డ్రైవర్ దళితుడైతే దాన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత, అతనికి భుజం మీద వెంటేసు తిరిగినటువంటి ఘనత, ఇంకొక దళితుడైనటువంటి డాక్టర్ సుధాకర్ గారిని పిచ్చోడిని చేసి గుడ్డలో ఇప్పదీసేసి నటి రోడ్డు మీద చచ్చిపోయేలా చేసినటువంటి ఘనత ఎన్నో ఉన్నాయి. అలాంటి సందర్భాలు నిజంగా చెప్పుకోవాలంటే అలాంటి వ్యక్తికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే మీ ఆలోచనలు ఎంత క్రూరంగా తయారవుతున్నాయో
మీ వ్యక్తిత్వాలు డబ్బు కోసం ఎలా తయారు చేసుకుంటున్నారో, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్లో ఇలా కలిసిపోతే ఇంకా రాష్ట్రాన్ని ఏ రకమైనటువంటి రావణ కష్టంగా చేయడానికి మీరు చేసి, అతని పేరు రావణ్ అనుకుంటా, మర్చిపోయాను, పేరు కూడా అలాగే ఉంది. అందుకనే నేను ఇలాంటి ఆలోచనలు ఇలా వస్తుంటాయి. నిజంగా రావణాసురుడు కూడా గొప్పోడే. సీతాదేవిని ఎత్తుకెళ్ళినంత వరకు కూడా రావణాసురుడిని గొప్పగానే చూశారు. కానీ నీకులాగా రావణాసురుడేమి ఇలాంటి బ్యాచ్కి సపోర్ట్ చేయలే అప్పటి వరకు. రావణాసురుడు శివభక్తుడని, లేదంటే గొప్పగా రాజ్యం వెళ్ళాడని కూడా విన్నాం. కానీ నిజాయితీని, ధర్మాన్ని తప్పితే ఏ పరిస్థితి వస్తుందో రావణాసురుని చూసుకైనా సరే నేర్చుకో. రావణ అనే వ్యక్తి ఏమైనా సరే, ఇలాంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుతూ ఉంటే ఇలాంటి పరిస్థితులకి ఇంకా ఆంధ్రప్రదేశ్ అలవాటు పడిపోతే ఎలాగా ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇలాంటి, నిజంగా చెప్తున్నాను, మొన్న ఎవరో అన్నారు, ఒక పెద్ద ఆయన, ఎవరో ఒక వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి నడి రోడ్డు మీదకి రావటం అనేది ప్రజలకి వాళ్ళ కష్టాలను కొని తెచ్చుకోవటమే. ఆయన రోడ్డు మీద తిరిగినటువంటి ప్రతిసారి కూడా జనాలకి కష్టాలు తప్ప ఏమీ ఉండవు. అతని వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది తప్ప, అతను రోడ్డు మీదకి వచ్చిన ప్రతిసారి రాష్ట్రం నాశనం అవ్వాలనే కోరుకుంటాడు తప్ప ఇంకొకటి కోరుకోడు అంటారు. తను వచ్చిన ప్రతిసారి మన రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుందని ఉండదు తప్ప ఇంకొకటి ఉండదు. అతన్ని బయటికి రాకుండానే చూసుకోవాలి. అతనికి సంబంధించినటువంటి అంతవరకు రాష్ట్రం నుంచి బయటికి గెంటేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. అలాంటి ఆలోచనలు ఇంకా చాలామందిలో తయారైపోతున్నాయి, ఇంకా చాలామంది తయారైపోతారేమో అనిపిస్తుంది.